నువ్వు ఆ మాట చెప్పకపోతే వాజిబ్. నువ్వే అన్నావు కదా, నువ్వే నరికినావు కదా. 100 రోజులలో ఇది చేస్తా, అది చేస్తా, 100 రోజులలో రుణమాఫీ చేస్తా, 100 రోజులలో నేను రైతు భరోసా ఇస్తా. ఎవడు చెప్పమన్నాడు? నేను చెప్పినావు కాబట్టి అడుగుతున్నాం, చెప్పినావు కాబట్టే యాద్ చేస్తున్నాం. నేను మా సిరిసిల్ల నేతన్నలకు కూడా నిన్ననే పెద్దలు కేసీఆర్ గారు చెప్పినట్టుగా ఇవాళ ఎట్లయితే రైతు దీక్ష చేస్తున్నామో నేతన్నల తరపున కూడా మేమే ముందుకు పోతాం. మేమే నేతన్నల కోసం కూడా ఇక్కడనే సిరిసిల్లలో, పోచంపల్లిలో, గద్వాలలో ఎక్కడెక్కడైతే రాష్ట్రంలో నేతన్నలు ఉన్నారో ప్రతి చోట కూడా ఇదే పద్ధతిలో దీక్షలు కూడా తీసుకుంటామనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. అదే విధంగా రైతుల కోసమే కాదు, ఈ 2 లక్షల ఉద్యోగాల కోసం యువకులతో కూడా వాళ్ళని కూడా కూడగడతాం. వాళ్ళ తరఫున కూడా మేమే పోరాడతాం ప్రధాన ప్రతిపక్షంగా. అదే విధంగా నేను రాజకీయం మాట్లాడను కానీ ఇవాళ మా ఈటెల రాజేంద్ర అన్న కూడా మాట్లాడతాను. మేడ్చల్లో నాకు బాధ అనిపించి చెప్తున్నా ఈ మాట. ఆయన అంటాడు రైతు రుణమాఫీ చేస్తలేదు కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ వాళ్ళు మాట్లాడతాను. బీజేపీ వాళ్ళు రుణమాఫీ గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అవుతుంది. ఎందుకు? ఇదే మోడీ గారు కదా, ఇదే బీజేపీ ప్రభుత్వం కదా. రైతులకు వ్యతిరేకంగా నల్ల చట్టాలు తెచ్చింది ఎవరు? ఈ బీజేపీ ప్రభుత్వం కాదా? రైతులను జీబులతో తొక్కి చంపిందే వాళ్ళు వీళ్ళు కాదా? ఈ బీజేపీ వాళ్ళే కదా. రైతు రుణమాఫీ చేస్తే అది అనుచితం, కానీ పెద్ద పెద్ద సెట్లకు 14.5 లక్షల కోట్లు రుణమాఫీ చేస్తే అది కరెక్టే, అది వాజిబే అని చెప్పింది ఈ బీజేపీ వాళ్ళు కాదా? అదానీల కోసం, అంబానీల కోసం, పెద్ద పెద్ద బడా బాబుల కోసం, కార్పొరేట్ సెట్ల కోసం 14.5 లక్షల కోట్లు మాఫీ చేసిన బీజేపీ వాళ్ళు రైతుల గురించి మాట్లాడితే దయ్యాలు వేదాలు వల్లించినట్టు కాదా? ఆలోచించండి. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ప్రార్థించేది రాజకీయం కోసం కాదు, మన రైతుల గొంతు వినవడాలన్నా, మన నేతన్నల గొంతు వినవడాలన్నా, మన తెలంగాణ గొంతు వినవడాలన్నా, తెలంగాణ గొంతు వినవడాలన్నా అని ఎందుకంటున్నా అంటే ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, మీకు తెలుసు. ముఖ్యమంత్రి ఏమో గుంపు మేస్త్రి, ప్రధానమంత్రి ఏమో తాపీ మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణకు సమాధి కట్టాలన్న చక్కర్లు ఉన్నారు. ప్రధానమంత్రి తాపీ మేస్త్రి, ముఖ్యమంత్రి గుంపు మేస్త్రి. ఇద్దరు కలిసి తెలంగాణ గొంతును బంద్ చేయాలి, ఖతం చేయాలి బీఆర్ఎస్ అనే చక్కర్లో ఉన్నారు. మరి కాపాడుకుందామా? ప్రజల తరపున కొట్లాడదామా? లేదా వీళ్ళ కుట్రలకు బలైదామా? ఆలోచించమని చెప్పి కూడా కోరుతూ రైతుల తరపున రేపటి నుంచి మనం బయలుదేరదాం. ఎక్కడెక్కడనైతే కొనుగోలు ప్రారంభమైందో, ఏ సెంటర్లో అయితే చాలైందో నేను జిల్లా పార్టీ అధ్యక్షులు ఆగన్న గారిని, మా సింగిల్ విండోల అధ్యక్షులను, అదేవిధంగా మా సర్పంచ్లను, ఎంపీటీసీలను, గ్రామ శాఖ అధ్యక్షులను పేరు పేరున అందరినీ కొడతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన రైతు సోదరులు, రైతు బిడ్డలందరినీ కోరుతున్నాం, మనమే బయలుదేరదాం. గులాబీ కండువానే కప్పుకొని బరాబర్, ఒక గులాబీ కండువా, ఒక ఆకుపచ్చ కండువా, 2 కప్పుకొని బయలుదేరదాం. కొనుగోలు కేంద్రం పోదాం. ఏమాయని బోనస్ ఇస్తావా సస్తవా అని చెప్పి డిమాండ్ చేద్దాం. రైతులను కూడగడదాం, ఫ్లెక్సీలు కడదాం, ఊరూరా అడుగుదాం ఏమైంది బోనస్ అని అడుగుదాం, నిలదీద్దాం. అదే విధంగా పంట నష్టపరిహారం, ఏవైతే పంటలు ఎండిపోయి నష్టపోయినరో వాళ్లకు నష్టపరిహారం ఇవ్వాలి, ఎకరానికి 25,000 డిమాండ్ చేద్దాం. వాళ్ళ తరఫున మనమే గొంతిప్పుదాం. గ్రామ గ్రామాన రైతులను చైతన్యవంతులు చేద్దాం. మీ అందరితో కూడా ఇది కేవలం పోరాటానికి ఆరంభం మాత్రమే. ఇంకా చాలా దశలు ఉంటాయి, రాస్తారోకలు ఉంటాయి, వంట వార్పులు ఉంటాయి, తప్పకుండా ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అన్నిట్లో కూడా మీరు కలిసి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళొక్కసారి ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా అన్నదమ్ములకు, ఆడబిడ్డలందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.